హాయ్ అండి అందరికీ. నా ప్రచార యాత్ర కోసం అని చెప్పేసి ఒక సాంగ్ అయితే నేను రాయించిన. నా అమౌంట్ అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి విష్ణు కొంచెం అమౌంట్ నాకు హెల్ప్ చేసి ఆ అబ్బాయే స్వయంగా నా ప్రచార యాత్రకు ఒక సాంగ్ అనేది రాయించిందనమాట. సాంగ్ వచ్చేసి కదిలింది మన బర్రెలక్క అదిగో అని చెప్పేసి సాంగ్ రాయించిండు. సో యాక్చువల్లీ ఆ సాంగ్ ఫస్ట్ నా ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాక ఏమైందంటే ఆ సాంగ్ నా పర్మిషన్ లేకుండా ఓటీటీలో అప్లోడ్ చేశారు. సో ప్లీజ్ అన్న మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, ఆ సాంగ్ ఎవరు అప్లోడ్ చేసుకున్నారో నాకు తెలీదు. ఇది డబ్బు గురించి కాదు. ఈ సాంగ్ ఆ అబ్బాయి పాడిన విధానం నేను నా ప్రచారం కోసం అని ఎంతో కష్టపడి చేయించుకున్న సాంగ్ అనమాట ఇది. సో నీకు డబ్బుల కోసం అని చెప్పేసి నువ్వు అందులో అప్లోడ్ చేసుకున్నావు. ఈ సాంగ్ ఈ భారతదేశం మొత్తంలో ఒక ఊపు అనేది తెప్పించిన సాంగ్ అనమాట. సో దయచేసి కాపీరైట్ అయ్యకు. ఈరోజు నాకు కాపీరైట్ అనేది పడ్డది ఆ సాంగ్కి. సో ఇది అనమాట, ఒకసారి చూడండి. రూట్ నోట్ అంట ఎవరో ఈ సాంగ్ అనేది ఓటీటీలో అప్లోడ్ చేశారు. సో చూడండి, ఇక్కడ ఓటీటీలో అప్లోడ్ చేసిండు. ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ చాలా మందికి కాపీరైట్స్ పడ్డాయి ఈ సాంగ్కి. నేను వేయలేదు, ఎవరో రూట్ నోట్ అంటే వేస్తున్నాడు.